కున్నట్టే మాధురి గారికి సాయి శ్రీనివాస్కి మధ్య గొడవ జరుగుతుంది అనమాట. సో ఆ గొడవలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మాధురి వర్డ్స్ చాలా తప్పు అనిపించిందండి. బికాజ్ నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట, ఆవిడ అసలు ఒక రకమైన పొగరు, ఒక రకమైన ఎట్టకారంగా మాట్లాడుతుంది. అసలు పొగరు ఇంటూ 100 టైమ్స్ వేసుకోండి. ఆవిడ ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోతే నేనే బాపు నేనే ఇది అన్నట్టు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఇరు పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని వాక్ స్వతంత్రం ఉందని మాట్లాడతారు కదా, అలా ఆవిడ మాట్లాడేస్తుంది అనమాట. అంత పెద్ద ఆవిడ అయ్యి ఉండి మాటలు అదుపులో పెట్టుకో, అసలు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, నీకు అసలు రెస్పెక్టే రాదు అని చెప్పి రీతుకు చెప్తుంది. అసలు ఆవిడ ఆ ఇంట్లో స్టెప్ ఇన్ అయిన దగ్గర నుంచి ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చిందో నాకు అసలు అర్థం కాలేదన్నమాట. ఈవిడ ముందు అసలు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వదు, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మెన్ అని లేదు ఉమెన్ అని లేదు, వయసులో చిన్న పెద్ద అని ఏమీ లేదనమాట. ఆవిడ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. నాగ్ సార్తోనేమో అపరిచితుడిలో రామం వేషం వేస్తుంది అనమాట. నాగ్ సార్ వెళ్ళిపోయాక ఇంట్లో అందరితోనేమో అపరిచితుడు వేషం వేస్తుంది ఆవిడ. అలా బిహేవ్ చేస్తుంది. అసలు రీతునైతే అసలు ఘోరంగా, అంటే నాగ్ సార్ ఎందుకు అడగలేదో నాకు నచ్చలేదు. బికాజ్ ఒక సంజన గురించి ఆవిడ ఈరోజు బోర్డు వేస్తుంది. ఆ బోర్డు వేసినప్పుడు సార్ ఆవిడ టాక్సిక్ సార్, కళ్యాణ్ విషయంలో తనుజని ఇలా అండో నచ్చలేదు సార్ అంది. మరి రీతు డీమన్ కాన్వర్జేషన్ ఆవిడ ఇలా చేతులు కలుపుతూ మేము ఇలా కలవడానికి రాలేదు అని చెప్తుంది అనమాట. ఆ విషయం మరి నాకు సార్ ఎందుకు తిట్టలేదు, ఆ విషయం రీతు కూడా ఎందుకు అడగలేదు అనేది నాకు అర్థం కాలేదు. లేకపోతే అడిగినా మనకి వీడియోలో చూపించలేదా అనే ఒక డౌట్ అయితే నాకు ఉందన్నమాట. సో అలానే మనకి ప్రోమోలో చూపించినట్టు శ్రీనివాస్ నీకు బుద్ధి లేదు, బ్రెయిన్ లేదు, నీకు అసలు నువ్వు ఇదేంటి కామన్ సెన్స్ అనేది నీకు లేదు అని కొంచెం ఎట్టకారంగా మాట్లాడతారనమాట ఆవిడ. నువ్వు మహానటుడివి, అక్కడ మాటలు ఇక్కడ చెప్తావు అని అంటది. అక్కడ మాటలు ఇక్కడ చెప్పే కాన్వర్జేషన్ నేను కూడా ఒప్పుకుంటాను శ్రీనివాస్ గురించి. బట్ మిగిలిన విషయాలు అంత పర్సనల్ అయిపోయి అనాల్సిన అవసరం అయితే లేదు. సో ఆవిడ రీతు అన్న విషయం చాలా చాలా తప్పు. అండ్ 100% రమ్య అన్నట్టు ఆవిడ ఫేక్ బాండే తనుజతో పెట్టుకుంది. అది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒక్క వారంలో అంత ఫ్రెండ్షిప్ రాదు. తనుజ వర్డ్స్లో కూడా చెప్పింది, నేను ఆవిడని తిడుతున్నాను, నువ్వు మళ్ళీ నాతో ఇంట్లో వచ్చిన వెంటనే అందరూ ఇట్లా రిలేషన్షిప్స్ బాండ్స్ పెట్టుకుంటున్నాను అని అన్నారు కదా, సో నువ్వు కూడా ఇప్పుడు మళ్ళీ అందుకే పెట్టుకుంటున్నావు అని కూడా నేను అడిగాను సార్ అని అంటది. సో ఆవిడకున్న బలుపుకి అనొచ్చో లేదో తెలియదు, ఆవిడకున్న పొగరికి ఆవిడ యూజువల్గా ఒకరు వెనక పడే తత్వం కాదు ఆవిడది. కానీ ఆవిడ ఈ స్టేజ్లోని ఒక ఏమంటారు, ఈ బిగ్ బాస్ హౌస్లో ఏదో కప్పు కొట్టేద్దాం అన్న ఉద్దేశంలో ఆవిడ గేమ్ మార్చుకోవడం కోసం ఆవిడ ఫేక్గా ఉంటున్నారు అని తెలుస్తుంది. సో ఆవిడ చేస్తే రైట్, పక్కవాడు చేస్తే రాంగు అని చెప్తుంది అనమాట. సో నాకు అదొక పాయింట్ నచ్చలేదు ఆవిడ విషయంలో.